అన్నా ఈ 2 లక్షలు తీసుకో. తమ్ముడు ఈ 2 లక్షలు ఎక్కడిరా? అన్నా 2 లక్షల గురించి నువ్వు అందరిని అడుగుతానుగా, నేనే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని అడిగి తీసుకొని వచ్చిన. నువ్వెందుకు తీసుకొని వచ్చినావు రా? నేను వేరే వాళ్ళని అడిగి సెట్ చేసుకుంటాను కదా. ఏం కదన్నా, నువ్వు ఫస్ట్ అయితే 10 లక్షలు తీసుకుపోయి ఆ సందీప్కి ఇచ్చి రాపో. నీ దగ్గర సెట్ అయినప్పుడు మళ్ళీ ఎత్తు. చెల్లె పైసలు ఎక్కడియా? నిజం చెప్పు, కాలేజ్ పోయినా ఎక్కడికైనా వెళ్ళినావా? పైసల గురించి నాకేం తెలుసు అక్క. కాలేజ్ దగ్గర డ్రాప్ చేసిండు, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొని వచ్చిండు. సాగర్ నిజం చెప్పు, 2 లక్షలు ఎక్కడివి? ఏంది వాది నేను అట్లా అంటాను? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని అడిగి తీసుకొచ్చిన అంటాను కదా. ఏమో సాగర్, ఈ రోజులలో ఎవరిని నమ్మేటట్లేదు. అక్క అన్వేష్ బావ బాధ చూడలేక సాగర్ బావ డబ్బులు తెచ్చిస్తే సాగర్ బావని మెచ్చుకోవాల్సింది పోయి అట్లా మాట్లాడుతున్నావేందక్క? మెచ్చుకుంటే చెల్లె, ఈ 2 లక్షల్లో నీ పాత్ర ఉందని తెలిసిందనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి. వదినే అనుమానించడానికైనా ఒక అద్దు ఉండాలి, దాంట్లో ఆమె పాత్ర ఏమున్నది? నా చెల్లికి నేనంటే నువ్వు బాగా ఫీల్ అవుతానని మరిది. వెనకట నీలాంటి గుమ్మడికాయ దొంగలు ఎవరంటే నేనే భుజాలు తలుపుకున్నట. అట్లుంది ఈ కథ.